తొక్కిసలాట కేసులో చిక్కట్పల్లి పిఎస్ కు వెళ్లిన అల్లు అర్జున్ ఏసీపీ ముందు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ ను ఏసీపీ టీం ప్రశ్నిస్తుంది. ఈ కేసులో అల్లు అర్జున్ ని 2 గంటల పాటు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా లోపల నుంచి వస్తున్న సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ఘటన జరిగిన రోజు అల్లు అర్జున్ ను విచారణకు 20 ప్రశ్నలు సిద్ధం చేశారు పోలీస్ అధికారులు. 20 క్వశ్చన్స్ అయితే ప్రస్తుతానికి అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, విజువల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ సాక్ష్యాధారాల నుంచి తీసుకున్న అన్ని ఒక్కొక్క స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా అన్ని దగ్గర పెట్టుకొని ఓవరాల్ గా అయితే 20 క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టుకున్నారు పోలీస్ అధికారులు. ఏ టైంలో అయినా హీరో అల్లు అర్జున్ ని పోలీస్ అధికారులు విచారించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఇక్కడ ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ హీరో అల్లు అర్జున్ పోలీస్ అధికారులకు పొంతన లేని సమాధానం చెప్తే మాత్రం హీరో అల్లు అర్జున్ ని అదే థియేటర్, సంధ్యా థియేటర్ కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ యొక్క సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కు సంబంధించి తొక్కిసలాట ఏదైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పోలీసులు సీరియస్ గానే ఉన్నారు. అందులో భాగంగానే ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్కు మరోసారి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా విచారణలో పాల్గొవాలి అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేశారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హీరో అల్లు అర్జున్ హాజరవుతాడా లేదా అనేది ఒక సస్పెన్స్ అయితే రాత్రి వరకు కొనసాగింది. కానీ ఊహించని విధంగా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు సానుకూలంగా స్పందిస్తూ కొద్దిసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏసీపీ ముందు ప్రజెంట్ ఆయన విచారణలో కూర్చున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ యొక్క విచారణలో ముఖ్యంగా ఒక 20 ప్రశ్నలు సంధించేందుకు కూడా టీము రెడీ అయిందని కూడా మనకు సమాచారం అనేది అందుతోంది. ఇందులో ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఏ రకమైనటువంటి నిర్లక్ష్యతను చూపించారు, సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చే దగ్గర నుంచి ఆయన తిరిగి వెళ్లేంత వరకు కూడా పోలీసులు అనేక సార్లు ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి, తొక్కిసలాట జరుగుతుంది, అసలు పర్మిషన్ అనేది లేకుండా రావటం అనేది తప్పు, కాబట్టి వచ్చిన తర్వాత తాము చెప్పినటువంటి మాటలు అనేవి వినకుండా ఆయన కేవలం తన రూఫ్ టాప్ ఎక్కి అభిమానులకు అభివాదం చేసి ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి ఇక్కడ బయట మహిళ చనిపోయిన సందర్భంలో కూడా ఎప్పుడైతే ఏసీపీ స్థాయి వ్యక్తి వెళ్ళి ఇక్కడ పరిస్థితి అనేది కొంత ఇబ్బందికరంగా మారింది, ఇమ్మీడియట్గా మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి, అప్పుడైనా కొంత క్రౌడ్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఆయన వెళ్ళకపోవడానికి సంబంధించి కూడా దాని మీద సీరియస్గా ఉన్నారు. అలాగే తర్వాత డీసీపీ వచ్చి చెప్పడం, వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలను కూడా చెప్పిన తర్వాత మాత్రమే హీరో అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన అభిమానులకు రూఫ్ టాప్ ఎక్కి అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో కూడా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నటువంటి విషయాలన్నింటి మీద ప్రజెంట్ సీరియస్గా ఉన్నటువంటి పోలీసులు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం చూసాం. 8 నిమిషాల వీడియోలో ప్రతి పాయింట్ టు పాయింట్ అక్కడ ఏం జరిగింది, 9:30 ప్రాంతంలో హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సరౌండింగ్స్కు చేరుకున్న దగ్గర నుంచి 12 గంటల ప్రాంతంలో ఆయన థియేటర్ నుంచి బయటికి వెళ్లేంత వరకు కూడా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ, అలాగే దిల్సుఖ్ నగర్కు చెందినటువంటి రేవతి అనే మహిళ ఈ తొక్కిసలాటలో ఎలా చనిపోయింది, బాల్కనీలోకి వెళ్ళేటప్పుడు అభివాదాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం హీరో అల్లు అర్జున్, ఆ తర్వాత అల్లు అర్జున్ బాల్కనీలో తమతో పాటు కలిసి సినిమా చూడటానికి వచ్చాడు అన్న విషయం తెలుసుకొని కింద ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా బాల్కనీలోకి ఎక్కి వెళ్లేందుకు కూడా అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా దృశ్యాల రూపంలో వీడియో టెలికాస్ట్ ద్వారా చూపించారు. సో వీటి మీదనే ప్రజెంట్ యొక్క విచారణ అనేది కొనసాగబోతోంది. ఈ విచారణలో ఆయన కీలకంగా వీటన్నిటికి సంబంధించి అనేక వివరాలు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొంతన లేని సమాధానాలు చెప్తే మాత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థియేటర్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత ఎక్కడ ఏ మూమెంట్ ఏం జరిగింది అనేటువంటి అన్ని విషయాలను కూడా సునిశ్చిత పరిశీలన చేసే అవకాశాలు అయితే మాత్రం ఈ యొక్క విచారణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇందులో ఇంకొక ముందడుగు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, సో ఇందులో ప్రధాన నిందితుడిగా అల్లు అర్జున్ని భావిస్తున్నప్పుడు ఒకవైపున హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇమ్మీడియట్గా తనకు ఉన్నటువంటి ఇంటర్మ్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఇంటర్మ్ బెయిల్ రద్దు పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన విచారించాల్సినటువంటి అవసరం ఉంది, ఇందులో కీలక నిందితుడిగా ఉన్నారు, ఆయన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే గట్టిగా ఫిక్స్ అయిన పోలీసులు వైపున ఇప్పుడు ఆయన విచారించేందుకు సిద్ధమైపోయారు. విచారణ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక మరోవైపున అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత బెయిల్ రద్దుకు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.